హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ములక్కాడ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక కుక్కర్లో 1/2 కప్పు మినప్పప్పు వేసుకొని వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అందులో 1 టమాటో కట్ చేసి వేసుకోండి. పెద్దగానే కట్ చేసుకోండి. చూడండి, నేను అలా కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకొని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టండి. ఒక 6 విజిల్స్ పెట్టి చూడండి, 6 విజిల్స్ పెట్టినా మెత్తగా అయింది. సో దీన్ని ఇప్పుడు మనం స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకుందాం. ఈ పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసేసుకుందాం. చూడండి, ఇలా స్మాష్ అయింది కదా. ఇలా స్మాష్ అయింది కదా. ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకున్నాము. ఈ చింతపండు పులుపుని దీంట్లో పిండేసుకోండి. దీంట్లో అయినా పిండుకోవచ్చు, లేకుంటే ఆయిల్లో కూడా పిండుకోవచ్చు. కానీ నేను పప్పులోనే పిండేసుకుంటున్నా చింతపండు పులుపుని. సో ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఒక ప్యాన్ని పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అది హీట్ అయిన తర్వాత కొద్దిగా కచ్చపచ్చ వెల్లుల్లి దంచి వేసుకోండి. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోండి. నేను ఇది పొడుగా కట్ చేసుకున్నా. సో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. సో దీంట్లో ఎన్నైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను క్యారెట్ వేసుకున్నా. తర్వాత ములక్కాడ వేసుకున్నా. చూడండి, ఇలా వేసుకొని కొద్దిగా ఇది ఫ్రై కావాలి. చూడండి, ఇది రెడ్నెస్ అయింది కదా. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. సాంబార్కి కారం ఏమి అంత అవసరం లేదు, ఎక్కువ కొద్దిగానే వేసుకోవాలి. 1.5 స్పూన్ అయినా 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసుకున్నా. తర్వాత అది అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు ఉంది కదా, పప్పు చింతపండు పులుపు పిండినాం కదా, అది ఇందులో వేసేసుకోండి. తర్వాత అందులో నుంచే కొద్దిగా వాటర్ వేసేసుకోండి. చూడండి, మీకు ఎంత కావాలో అంతే వాటర్ వేసుకోండి. సో కొంతమంది గట్టిగా తింటారు, కొంత మీడియము, కొద్దిమంది పల్చగా తింటారు. సో నేను మీడియమే చేస్తా. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత సాంబార్ మసాలా వేసుకోండి. లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి. సో ఇప్పుడు మనం ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది పొంగనియొద్దండి. పొంగిపోతే స్మెల్ అంతా పోయేస్తుంది. సో టేస్ట్ కూడా పోతుంది. పొంగనియొద్దండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.